శివశంభు ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారాలు. ఎట్లాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ సజావుగా సాగి గొప్ప విజయాన్ని నమస్కారం. ప్రత్యేకించి ఈ సినిమా ప్రారంభించడానికి వచ్చిన అమిత్ చాంబర్ జనాది రామకృష్ణరావు గారు, రామగోపాల్ రెడ్డి, అలాగే నర్సింగ్కి రాజగోపాల్ కర్ణాటక, అలాగే ఈ సినిమాకి వచ్చినటువంటి యోగి ఇంకా మిగతా నవీన సాంకేతిక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆధునిక జీవితంలో మనిషికి డబ్బు కొరతలేదు, కానీ మనశ్శాంతి కొరత. ఆ మనశ్శాంతి కలగాలి అని అంటే భగవంతుడిని నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకుంటే ఏ రకంగా మనం ముందుకెళ్ళిపోతాం, మన జీవితంలో ఉండే సమస్యలు ఏ విధంగా తొలగిపోతాయి అనేటటువంటి అంశాన్ని నేపథ్యంగా తీసుకొని శివశంభు చిత్రం రూపొందించడం జరిగింది. ఈ కథ విన్న వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. గొప్ప విజయం. అంటే చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలో సంగీతము నృత్యము ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరుగుతుంది. తప్పకుండా ప్రేక్షకులు గొప్పగా దీన్ని ఆదరిస్తారని, సరైనటువంటి విజయం లభిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ దయచేసి మాకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నటువంటి పెద్దలందరికీ మరో మాట కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలు తెలంగాణ రతన్ రామకృష్ణ, అలాగే మా సినిమా బ్రహ్మచారి సినిమా ప్రొడ్యూసర్ గారు సిద్దిపేట నుండి రావడం నాకు స్పెషల్గా నేను భావిస్తున్నాను. సార్ వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ మాకు మా సినిమా ఆయన లేకపోతే ముందుకు తీసుకెళ్ళాలని ఒక చిన్న కోరికతో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ఇక్కడ మీరు ఆయన చేసి మాకు 100% సపోర్ట్ ఆయన బ్యాక్ ఇచ్చింది. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గురుగా నేను ఒక డైరెక్టర్గా ఎంత ఎఫర్ట్ పెట్టాను, దానికి అవుట్పుట్ రావడానికి దాదాపుగా ఒక 3 నెలల ఉంది. ఈ స్క్రిప్ట్ మీద డైలాగ్ వర్షన్ చేశాను. అద్భుతంగా స్క్రిప్ట్ వచ్చింది. దీన్ని ఇంకా అద్భుతంగా తీయాలన్న ధోరణితో ముందుకెళ్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా త్వరలోనే కంప్లీట్ చేసి శివరాత్రికి అనుకుంటున్నాము. దేవుడి ఆశీర్వాదం ఉంటే వస్తాం శివరాత్రికి, లేదా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు తెలియజేస్తాను. నమస్కారం. శివశంభు సినిమా ప్రారంభోత్సవాన్ని చేసిన పెద్దలకి యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చాలా కొత్త. కానీ మా గురువు గారు భగవతి గారి సమాజంలో రావడం జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించి ముందు కూడా మా సలహా సహకారాలు అందించాల్సింది చేసిన పెద్దలు కూడా నేను అందరు చెప్పినట్టు శివభక్తి ముఖ్యంగా బేస్ చేసుకొని నడుస్తాం ఈ సినిమా. ఈ కథను పాటల్ని వినగానే నేను యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే శివభక్తి ప్రకారమే నడుస్తుంది. అశ్లీలంగా ఉండేది కానీ, ఆవేశపూరితంగా ఉండేది కానీ, ఏ విధమైన రొమాంటిక్ సీన్స్ కానీ, ఏ విధమైన చెడుకు దారి లేకుండా ఆడిస్తున్న సినిమా. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మాలాంటి కొత్త వాళ్ళని డైరెక్టర్ ప్రొడ్యూసర్లని ఎంకరేజ్ చేయాల్సిందిగా